నమస్తే అండి. గిద్దలు రుచులకి స్వాగతం. నేను మీ భాగ్యాని. ఈరోజు మనము ఈ పల్లి మురుకులని ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. చూడండి ఎలా క్రిస్పీగా ఎంత బాగున్నాయో కదా. ఇవి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. చాలా హెల్దీ స్నాక్స్. దీనికోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. 4 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ ఫ్లోర్ని వెడల్పాటి గిన్నెలో పోస్తున్నానండి. కలుపుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. తర్వాత ఒక బాండీని స్టవ్ పైన పెట్టుకొని పల్లీల్ని అందులో వేస్తున్నానండి. చూడండి, పల్లీలని ఎంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోకూడదండి. పల్లీలు అంత టేస్ట్గా ఉండవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా ఇలా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు వేగాయండి. చూడండి, పల్లీల్ని ప్రెస్ చేస్తే పొట్టు రాలిపోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నామండి. ఈ పొట్టు లేకుండా తీసేసుకున్నాము. ఇదిగో చూడండి, ఇలా నీట్గా ఉన్నాయి. వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ పొడిని ఈ రైస్ ఫ్లోర్లో కలుపుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వాము వేసుకున్నానండి. ఇది మురుకులలో మంచిది, వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తర్వాత 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకున్నానండి. వీటిని మురుకుల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. రుచికి సరిపడా సాల్ట్ను వేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుకోవాలి నీట్గా, అంతా కలిసిపోయేటట్టుగా. చూడండి, ఇలా పిండిని ముందుగానే అంతా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇదిగో ఉండలా కావాలి. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మన మురుకుల పిండి అప్పుడే ఈ మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయండి. మన మురుకుల పిండి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడైపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఈ మురుకుల పిండిని ఇలా మురుకుల మిషన్ తోటి ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, మురుకులు కాలేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే మురుకులని ఉడికించుకోవాలి. అప్పుడే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గరిటెతోటి కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒకే దగ్గర ఎక్కువ కాలుతాయి. చూసుకొని జాగ్రత్తగా ఈ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో. ఈ మురుకులని ఇలా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. స్వీట్ షాపుల్లో మాదిరి చాలా చక్కగా బాగుంటాయండి, క్రిస్పీగా. అంతేనండి, మన మురుకులు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. క్రిస్పీగా చాలా టేస్టీగా హెల్దీగా ఉంటాయండి మురుకులు. మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ ఈ స్నాక్స్ని తినొచ్చు. చూడండి, ఇలా ప్రెస్ చేయగానే ఎలా విరుగుతున్నాయో పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.